హలో హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో కొబ్బరి బెల్లం పెట్టి ఉండ్రాళ్ళండి. వీటిని మోదకాలని అంటారు, జిల్లేడికాయలని కూడా అంటారండి. వాటిని ఎలా తయారు చేయాలో చూద్దామండి. కొబ్బరి బెల్లం ఉండ్రాళ్ళు తయారు చేయడానికి నేను ఒక చిన్న కొబ్బరికాయ అండి ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. దానిలోనికి సరిపడగా బెల్లం అండి. మనం కొబ్బరి ఎంత వేసుకుంటామో దానిలో సగం వరకు బెల్లం పడుతుందండి. కొంచెం తీపి ఎక్కువ కావాలనే వాళ్ళు లేదా తక్కువ కావాలనే వాళ్ళు చూసి వేసుకోవచ్చు. దానిలోనికి కొద్దిగా నెయ్యి అండి, కొద్దిగా సాల్టు. నేను బియ్యపు పిండిని ఈ కప్పుతోటి నేను తీసుకున్నానండి. కొబ్బరి బెల్లం ఉండ్రాలు తయారు చేయడానికి నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి. దానిలోనికి మనము ఏ కప్పుతోటైతే బియ్య పిండిని తీసుకున్నామో ఆ కప్పుతో 1.5 గ్లాస్ నీళ్లు వేస్తున్నానండి. తర్వాత స్టవ్ వెలిగిస్తున్నాను. ఈ నీటిని బాగా మరగనివ్వాలండి. వీటిని కొంతసేపు మరగనిద్దాము. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నాయండి. దీనిలోనికి మనము ఒక కొద్దిగా చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఈ విధంగా మరుగుతున్న నీటిలోనికి మనం ముందుగా తీసుకున్న 1 కప్పు బియ్య పిండి ఉంది కదండి, దాన్ని ఇందులో వేసేసి ఈ విధంగా కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేయాలండి. చూసారా, ఈ విధంగా దగ్గరకు వచ్చింది. ఈ విధంగా పిండి అనేది ఒక ముద్దలాగా తయారైందండి. దీనిని బాగా చల్లారనిద్దాము. ఇప్పుడు కొబ్బరి నవ్స్ తయారు చేయడానికి నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగిస్తున్నాను. దీనిలోనికి మనము ముందుగా తీసుకున్న కొబ్బరి వేస్తున్నానండి, తురుముకున్న కొబ్బరి. దానిలోనికి బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లము కొబ్బరి కలిపి మనం కొద్దిసేపు ఉడికించాలండి. ఈ విధంగా బెల్లము కొబ్బరి బాగా ఉడికిపోయినాయండి. ఇలా దగ్గరికి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీని మీద ఒక ప్లేట్లో డిష్ అవుట్ చేసి దీన్ని బాగా చల్లారనిద్దామండి. మనం రెడీ చేసుకున్న ముద్ద చల్లగా అయిపోయిందండి. దీన్ని మనం ఈ విధంగా బాగా మెదుపుతో దీన్ని ముద్దలాగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసినట్లయితే పిండి సాఫ్ట్గా తయారవుతుంది. ఈ విధంగా పిండి ముద్దలాగా తయారయ్యిందండి. ఇప్పుడు ఉండ్రాళ్ళు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు ఉండ్రాళ్ళు తయారు చేయడానికి నేను చిన్న నిమ్మకాయంత సైజులో పిండిని తీసుకున్నానండి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుందాము. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిని ఈ విధంగా మనం బాగా పలచగా కాకుండా బాగా దరసగా కాకుండా ఈ విధంగా చేసుకుందామండి. చూసారా, ఈ విధంగా దీంట్లోనికి మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి నౌజుని పెడదామండి. సైజుని బట్టి మీకు ఎంత కావాలో మధ్యలో చూసి పెట్టుకోండి. ఇవన్నీ పెట్టిన తర్వాత మనం దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. తర్వాత ఈ విధంగా మనము మొత్తం అంతా కూడా కొంచెం పిండి ఎక్కడైనా తక్కువైతే మనం పెట్టుకోవచ్చండి. నేను కొబ్బరి ఈ ఉండ్రాలు చేసేటప్పుడు ఇదే షేప్లో చేస్తానండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పిండి అంతా కూడా ఈవెన్గా వచ్చి లోపల స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా చేయొచ్చు, మనం గుండ్రంగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకొంచెం పిండి తీసుకున్నాను. దీన్ని కూడా మనం ఇలాగా దోనెల్లాగా చేసుకుందామండి.
చూసారా, ఈ విధంగా క్లోజ్ చేసుకుని దాన్ని మన చేతితో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఉండ్రాలు రెడీ అయిపోతాయండి. చూసారా, ఇప్పుడు ఉండ్రాలు తయారు చేయడానికి నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి. దీనిలోనికి ఒక గ్లాసు నీళ్లు వేస్తున్నాను. మనము ఇడ్లీని ఎలాగైతే ఆవిరిలో ఉడికించుకుంటామో ఈ ఉండ్రాలను కూడా అలాగే ఉడికించుకోవాలండి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ ఇడ్లీ స్టాండ్ తీసుకున్నానండి. దీనిలో మొదటి రేకులో నేను ఇది పెట్టడం లేదండి ఉండ్రాలు, ఇది రెండవ రేకును పెడుతున్నాను. దీనిపైన మాత్రం నేను ఉండ్రాలు పెడుతున్నాను. ఈ విధంగా చేయటం వల్ల కింద నీళ్ళు అనేవి పైన ఉండ్రాల మీదకి రావండి. మీరు ఏదైనా గిన్నెలో కూడా పెట్టి వీటిని ఆవిరిలో ఉడికించుకోవచ్చు. ఈ విధంగా పెట్టిన తర్వాత దీని మీద నేను మూత పెట్టేస్తున్నానండి. వీటిని ఒక 15 నిమిషాలు ఇలాగే ఆవిరి మీద ఉడికించాలి. ఉండ్రాలు పెట్టి మనం 15 నిమిషాలు అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ఉండ్రాలు బాగా చల్లారిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందామండి. ఉండ్రాలు చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా, ఈ విధంగా ఉండ్రాలు రెడీ అయిపోయినాయండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే తీయాలండి, అప్పుడే మనకి విరగకుండా బాగా వస్తాయి. చూసారా, ఈ విధంగా చూసారా ఎంతో టేస్టీగా కొబ్బరి బెల్లంతో ఉండ్రాలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా తయారు చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.